లైట్స్ ఆఫ్ చేసి లేదా ఏదో ఒకటి చెప్పి కామ్ గా పిల్లల్ని పడుకోబెడుతున్నారా? బట్ రియాలిటీలో చైల్డ్హుడ్ నుంచే ఫియర్స్ అండ్ ట్రామా క్రియేట్ చేస్తున్నారు అని మీకు తెలుసా? ఇది నేను రాండమ్ గా చెప్పట్లేదు, సైంటిఫికలీ ప్రూవెన్. బెడ్ టైమ్ లో ఇలా భయపెట్టడం వల్ల పిల్లలకి బ్రెయిన్ లో అమిగ్డిలా అంటే ఫియర్ సెంటర్ ఓవర్ యాక్టివ్ అవుతుంది. దాని వల్ల స్లీప్ సరిగ్గా రాదు. నెక్స్ట్ మార్నింగ్ ఇరిటబిలిటీ, టాంట్రమ్స్ అండ్ క్లింగినెస్ వస్తాయి. స్లీప్ అంటే బాడీకి రెస్ట్ అండ్ బ్రెయిన్ కి ఎమోషనల్ రీసెట్ టైం. ఇలా డైలీ బెడ్ టైమ్ స్ట్రెస్ వల్ల లాంగ్ టర్మ్ లో హాలుసినేషన్స్, ఇర్రేషనల్ ఫియర్స్, నైట్ టెర్రర్స్ డెవలప్ అవ్వచ్చు. అండ్ చైల్డ్హుడ్ అయిపోయినా ఆ భయం మాత్రం డీప్ గా ఉంటుంది. సో పడుకోవడం అంటే పనిష్మెంట్ లాగా కాకుండా రిలాక్సేషన్ అండ్ కంఫర్ట్ లాగా ఫీల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో సొల్యూషన్ ఏంటి అంటే బెడ్ టైమ్ ని కడల్స్, సాఫ్ట్ వాయిస్, హ్యాపీ స్టోరీస్ తో కామ్ గా హ్యాండిల్ చేయండి. గోస్ట్ స్టోరీస్ బదులు బ్రేవరీ ఆర్ మోరల్ స్టోరీస్ చెప్పండి. భయం అందరికీ వేస్తుంది, కానీ మనం ధైర్యంగా ఫేస్ చేయాలి అని చెప్పండి. నైట్ టైమ్ లో వాళ్ళ బ్రెయిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. సో లెట్స్ నాట్ ఎండ్ దేర్ డే ఇన్ ఫియర్, లెట్స్ ఎండ్ ఇట్ విత్ వార్మ్త్. ఇలాంటి స్మాల్ బట్ పవర్ఫుల్ పేరెంటింగ్ క్లారిటీ మీకు కావాలి అనిపిస్తే ఫాలో ఆ బ్రింగింగ్ సింప్లిఫైడ్.